మగాడు తన బాధను నవ్వు వెనుక ఎందుకు దాచుకుంటాడో తెలుసా? ఒక వయసొచ్చాక అతనికి సొంత ఇష్టాల కంటే బాధ్యతలే లోకమవుతాయి. నాకిది కావాలి అని అడిగే స్థాయి నుండి నా వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయా అని చూసుకునే స్థాయికి అతను తెలియకుండానే ఎదిగిపోతాడు. లోపల ఎన్నో అణిచివేసిన కలలు, ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఉన్నా జేబులో ఉన్న 100 రూపాయలను తన కోసం వాడుకోవటానికి 1000 సార్లు ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలో స్వార్థం లేదు. తన వారిని లోటు లేకుండా చూసుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉంటుంది. బయట ప్రపంచం ఎంత అవమానించినా ఇంటి గడప దాటగానే వాటన్నింటినీ మర్చిపోయి నవ్వాలి. ఎందుకంటే అతను నీరసపడితే చేతకాని వాడని, ఏడిస్తే బలహీనుడని ఈ సమాజం వేలెత్తి చూపిస్తుంది. తన కలలన్నీ బాధ్యతల కింద సమాధి అయిపోయినా పర్వాలేదు, కానీ తనను నమ్ముకున్న వారి కళ్ళంలో చిరునవ్వు మాత్రం చెదిరిపోకూడదు. మనసు విరిగిపోయినప్పుడు కూడా నేను బాగున్నాను అని చెప్పే ఆ అబద్ధం వెనుక ఒక అంతులేని సముద్రమంత ధైర్యం ఉంటుంది. తన భుజాల మీద ఒక ప్రపంచాన్ని మోస్తూ ఓటమి అంచున ఉన్న తన వారి కోసం గెలవాలని